హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మజ్జిగ పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, సొరకాయ, కరివేపాకు. వీటిని ముందుగా నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు స్టవ్ ఆన్ చేసుకొని సొరకాయ ఇలా ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఇలా ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొన్ని నీళ్ళు, ఒక 2 స్పూన్లు శనగపిండి మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. శనగపిండిని అయితే ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పెరుగు ఈ కప్తో 1/2 కప్ పెరుగు ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి పట్టుకోవాలి. ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి, పెరుగు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. మజ్జిగ పులుసు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తిరువాత పెట్టుకుందాం. జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. అంతే, రెడీ మజ్జిగ పులుసు.